శ్రీకాకుళం సబ్ డివిజన్ కు సంబంధించి ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన టెంపుల్ నేరాలకు సంబంధించి 5 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగిందని మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయా కేసు పూర్వాపరాలు సాధ్యాసాధ్యాలు జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వరరెడ్డి ఐపీఎస్ గారు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. సదరు ముద్దాయిలు జిల్లాలోని 2021 నుంచి 24 సంవత్సరాల మధ్యకాలంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 32 టెంపుల్ నేరాలు, 3 రైస్ మిల్లుల నేరాలు, 4 నివాస గృహాలు నేరాలతో మొత్తం 39 నేరాలు చేశారు. అంతేకాకుండా వైజాగ్లో 1 నేరం, కోనసీమ జిల్లాలోని 1 నేరం, తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో 2 నేరాలు, మొత్తానికి 43 నేరాల్లో ముద్దాయిలుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. ప్రాపర్టీ రికవరీ 692 గ్రాముల బంగారు ఆభరణాలు, 52 కేజీల 880 గ్రాముల వెండి ఆభరణాలు, సుమారు 3,38,570 రూపాయలు నగదు రూపాయలుగా 4 మోటార్ బైక్లు, 2 కట్టర్సు, క్రౌ బస్సు స్వాధీనం చేయడం జరిగింది. మొత్తం వాటి విలువ సుమారు 91.38 లక్షలు ఉంటుందని అంచనా. ఈ కేసుల్లో మరో 4 ముద్దాయిలు కోనసీమ జిల్లాలో అరెస్టు కాబడి ఉన్నారని, అక్కడ ఒక కార్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ముద్దాయిలు సీసీ కెమెరాలు లేని టెంపుల్స్ పై దృష్టి సారించి దొంగతనాలు చేయడం జరుగుతుందని, ఒకవేళ సీసీ కెమెరాలు ఉన్న ఎడల కట్టర్స్ను ఇతర పరికరాలను ఉపయోగించి నేరాలు చేస్తూ ఉంటారని తెలిపారు. సీసీ కెమెరాల డీవీఆర్లను ఎత్తుకుపోయి నీటిలో పడివేస్తూ ఉంటారు. జన సమూహం లేని టెంపుల్స్ను రక్కీ చేసి నేరాలకు పాల్పడుతూ ఉంటారని తెలిపారు. వీరు పొందూరు మండలం నందివాడ గ్రామంలో దుర్గామాత టెంపుల్, ఎచ్చెర్ల మండలంలో శ్రీ చక్ర టెంపుల్, కోటబొమ్మాలి మండలంలో సాయిబాబా టెంపుల్, శివాలయం, గార మండలంలో శ్రీ వెంకటేశ్వర సాయిబాబా టెంపుల్, శ్రీకాకుళం టౌన్లోని అమ్మవారి టెంపుల్తో పాటు పలు టెంపుల్లో నేరాలు చేయడం జరిగింది. ముద్దాయిలు ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట, ఎల్లన్పేట, హీరమండలం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాకు చెందిన ఒక ముద్దాయి ఉన్నారని అన్నారు. ప్రజలకు జిల్లా ఎస్పీ సూచన, దేవాలయాలు, టెంపుల్, వ్యాపార సముదాయాలు, గృహ సముదాయాల వద్ద ప్రజలు తప్పకుండా సీసీ కెమెరాలను ఏర్పాట్లు చేసుకోవాలి అంటూ సూచించారు. దేవాలయాల్లో ఉన్న ఆభరణాలు, హుండీలో నగదును భద్రపరుచుకోవాలని, అవసరమైతే గార్డుతో భద్రత పెంచుకోవాలని సూచించారు. పై కేసులను ఛేదించడంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి చాకచక్యంగా వ్యవహరించి ముద్దాయిలను పట్టుకోవడం కానీ, భారీ స్థాయిలో కేసు ప్రాపర్టీ స్వాధీనం పరచుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన శ్రీకాకుళం పట్టణ డీఎస్పీ సిహెచ్ వివేకానంద, జేఆర్పురం సిఐ అవతారం, నరసన్నపేట సిఐ జె శ్రీనివాసరావు, ఎచ్చెర్ల ఎస్ఐ సందీప్ కుమార్, లావేరు ఎస్ఐ లక్ష్మణరావు, వజ్రపు కొత్తూరు ఎస్ఐ నిహార్, సిసిఎస్ ఎస్ఐ వెంకట్రావులతో పాటు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి శ్రీకాకుళం సబ్ డివిజన్ ఎచ్చెర్ల లిమిట్స్లో ఈరోజు టెంపుల్ అఫెన్సెస్ సంబంధించి కొంతమంది మొత్తం టోటల్గా 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు టోటల్గా మనకి ఈ డిస్ట్రిక్ట్లోనే 2021, 2022, 2023 అండ్ 2024కు సంబంధించి మన దగ్గర అఫెన్సెస్ చేసి ఉన్నాయి. టోటల్గా మన డిస్ట్రిక్ట్ వరకు 32 టెంపుల్ అఫెన్సెస్ ఉన్నాయి. 3 రైస్ మిల్స్లో చేశారు. 4 హెచ్పీస్ ఉన్నాయి. హెచ్పీ బై డే ఉన్నాయి. ఇవి కాకుండా వీళ్ళు వైజాగ్లో 1, కోనసీమ డిస్ట్రిక్ట్లో 1, తెలంగాణ మెదక్ డిస్ట్రిక్ట్లో 2 అఫెన్సెస్ని వీళ్ళు కన్ఫెస్ చేశారు. సో టోటల్గా చూసినప్పుడు మనకి 43 అఫెన్సెస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీటి మొత్తానికి సంబంధించి మనకి టోటల్గా గోల్డ్ వచ్చి 775 గ్రామ్స్ లాస్ అయింది. అందులో మనకి 692 గ్రామ్స్ రికవరీ అవ్వడం జరిగింది. 53.5 కిలోస్ సిల్వర్ లాస్ అయింది. సో 52.8 కిలోస్ మనకి రికవరీ అయింది. అండ్ క్యాష్ 3.38 lakhs రికవరీ చేయడం జరిగింది. వీటితో పాటు వీళ్ళు ఈ థెఫ్ట్ చేసిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 4 బైకులు కూడా సీజ్ చేయడం జరిగింది. అలానే ఈ గ్యాంగ్కి సంబంధించిన ఇంకొక 5 మంది వచ్చి మనకి
నలుగురు వచ్చి కోనసీమలో అరెస్ట్ అవ్వడం జరిగింది ఈరోజు వాళ్ళు కూడా. అక్కడ ఒక కార్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వీటితో పాటు వీళ్ళ ఎంఓ ఏంటంటే మనకి సీసీటీవీ ఫుటేజెస్ ఎక్కడైతే టెంపుల్స్లో లేవో అక్కడ ఎక్కువ వెళ్తున్నారు. ఇన్ కేస్ సీసీటీవీస్ ఉంటే కూడా ఏంటంటే వాటిని కట్ చేయడానికి స్పెసిఫిక్గా కొన్ని కట్టర్స్ క్రోబాల్స్ యూజ్ చేస్తున్నారు. అవి కూడా మనము సీజ్ చేయడం జరిగింది. టోటల్గా అరౌండ్ వర్త్ ఆఫ్ 92 lakhs ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా మనకి టెంపుల్స్కి అండ్ రైస్ మిల్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవి. సో మేజర్గా వచ్చి వీళ్ళు రీసెంట్గా మనకి లాస్ట్ అఫెన్స్ వచ్చి మనకి దుర్గామాత టెంపుల్ నందివాడ పొందూరు లిమిట్స్లో చేశారు. దీనికన్నా ముందు మనకి మేజర్ అఫెన్స్ వచ్చి శ్రీచక్ర టెంపుల్ హెచ్ఎల్ఆర్ లిమిట్స్లో ఉన్నది. మనకి April 2024లో జరిగింది. ఇది కాకుండా ఇంకా మేజర్ అఫెన్సెస్ వచ్చి 2022లో సాయిబాబా టెంపుల్ కోటబొమ్మాలి లిమిట్స్, నిమ్మాడ లిమిట్స్లో శివాలయం టెంపుల్, బ్రాహ్మణ తర్లా టెంపుల్ పలాస లిమిట్స్, తర్వాత మనకి ఇక్కడ గారా లిమిట్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్, సాయిబాబా టెంపుల్, హెచ్ఎల్ఏలో దుర్గాదేవి టెంపుల్, శ్రీకాకుళం టూటౌన్లో అమ్మవారి టెంపుల్, ఇలా చాలా టెంపుల్స్లో చేసి ఉన్నారు వీళ్ళు. టోటల్గా దీనికి సంబంధించి మనకి వీళ్ళందరూ మనకి సీతంపేట లిమిట్స్, ఎల్ఎన్పేట, హీరమండలంకి సంబంధించిన వాళ్ళు అండ్ మెదక్కి సంబంధించిన పర్సన్ ఒకరు ఉన్నారు ఇందులో. ఈ టీం మొత్తం మనకి స్పెషల్ టీం ఏదైతే ఫామ్ చేశామో అండర్ ద గైడెన్స్ ఆఫ్ శ్రీకాకుళం ఎస్డిపిఓ వివేకానంద గారు, హెడెడ్ బై ఎం అవతారం మనకి జేఆర్పురం సర్కిల్ ఇన్స్పెక్టర్. అండ్ దీంతో పాటు మనకి ఈ అఫెన్స్కి సంబంధించి నర్సన్నపేట సిఐ శ్రీనివాస్ గారు, ఎస్ఐ లావేరు లక్ష్మణ్ అండ్ మనకి ఎస్ఐ హెచ్ఆర్ల సందీప్, ఎస్ఐ వజ్రపుత్తూరు నిహార్ అండ్ సిసిఎస్ టీంకి సంబంధించి ఎస్ఐ వెంకట్రావు గారు, హెడ్ కానిస్టేబుల్ శ్యామలారావు, శ్రీనివాసరావు, కేసింగి కిరణ్, హేమసుందర్, తారకేశ్వర్, భాస్కర్, సురేష్, నీలకంఠం, సూరిబాబు, లక్ష్మణ్, శ్రవంతి. సో టీం మొత్తం మనకి స్పెసిఫిక్గా ఇందులో బాగా చేసి అండ్ ఎక్సలెంట్గా రికవరీ చేశారు. ఐ రియలీ కంగ్రాచులేట్ ద టీమ్. పబ్లిక్కి మన సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే టెంపుల్స్ కావచ్చు లేదా పబ్లిక్ ప్లేసెస్ కావచ్చు, ఎక్కడెక్కడైతే మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ ఏదైనా పెడుతూ ఉన్నప్పుడు దయచేసి దానికి సీసీటీవీ ఫుటేజెస్ అనేది పక్కాగా ఉండాలి, ప్రాపర్ సర్వేలెన్స్ అనేది ఉండాలి. ఇన్ కేస్ రిమోట్ మనకి విలేజ్ బయట ఉన్న టెంపుల్స్లో కానీ ఎక్కడైనా సరే సీసీటీవీస్ పెట్టలేని పక్షంలో అక్కడ ఏదైతే హుండీకి సంబంధించింది కానీ లేదంటే మనకి లోపల ఏదైనా ఆర్నమెంట్స్ ఉంటాయో వాటిని ప్రాపర్గా ఒక దగ్గర మీరు ఎక్కడైనా సరే సెక్యూర్ చేసుకోవాలి. ఇది మన సైడ్ నుంచి రిక్వెస్ట్ అది. అండ్ థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. సరే, ఈ మనీ ఈజీ మనీ కావాలని వాళ్ళకు ఉందో దానికి సంబంధించి ఎక్కడెక్కడైతే ఈజీ టార్గెట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళారు. ఇనిషియల్గా వీళ్ళు రైస్ మిల్స్కి వెళ్ళారు. సో అక్కడ ఎక్కువ ప్రాపర్టీ రావట్లేదు కాబట్టి నెక్స్ట్ టెంపుల్స్ ఎక్కడెక్కడైతే మనకి విలేజెస్ బయట ఉంటాయో, ఎక్కడైతే పోలీస్ సర్వేలెన్స్ కానీ లేదంటే మనకి సెక్యూరిటీ గార్డ్స్ కానీ తక్కువ ఉంటారో, సీసీటీవీ కవరేజ్ ఎక్కడైతే తక్కువ ఉంటారో, పబ్లిక్ ఒక టైం తర్వాత ఎక్కడైతే ఉండరో ఆ ప్లేసెస్ని మీరు టార్గెట్ చేసుకుని ఈజీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ముందెళ్ళి రెక్కీ చేస్తున్నారు, తర్వాత వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ని కట్ చేస్తున్నారు, ఆ తర్వాత ప్రాపర్టీ తీసుకొని వెళ్తున్నారు అండ్ తీసుకెళ్ళిన డివిఆర్ బాక్స్ కూడా పట్టుకెళ్ళిపోతున్నారు. అది తీసుకెళ్ళి వాటర్లో పడేస్తున్నారు. ఎలా సార్ వీళ్ళంతా గ్రూప్ గా ఫామ్ అయ్యారు? ఎలా రిలేషన్స్ ఎక్కడ పరిచయం? వీళ్ళు మనకి సీతంపేట, ఎల్ఎన్పేట అండ్ హీరమండలంకి సంబంధించిన వాళ్ళు మేజర్ టోటల్ 7 members ఉన్నారు. ఒక అతను మెదక్ అతను ఉన్నారు. సో వీళ్ళకి మెదక్ అతను ఇక్కడ మ్యారీడ్ అనుకుంటున్నాను. సో వీళ్ళంతా అక్కడ లోకల్గా ఒకరికొకరు పరిచయం. వీళ్ళు 2021 నుంచి స్టార్ట్ చేశారు, 23-24లో మేజర్గా చేశారు, ఎక్కువ అఫెన్సెస్ చేశారు.